ఖచ్చితంగా నేర్చుకున్నాడు ఇది. ఇంకొక మాట ఆయన అసలు యాక్చువల్‌గా క్రిస్టియన్ గాదు. హ్మ్. ఆయనే ముస్లిం అని చెప్పేసి గూడా ప్రచారం అవుతా ఉన్నది. నిజంగా గూడా ఆయన ముస్లిమేనా? అటువంటి సంప్రదాయాలు అంటే ఆయన మీతోటి అంటే చిన్న హ్మ్. అంటే కాలేజ్ ఏజ్‌లో వచ్చిండు గాబట్టి, సో, ఆయన మసీదులకో లేకపోతుంటే ఇంకా అటువంటి ఏమైనా మీరు హ్మ్. చూసినవి ఏమైనా దగ్గర నుంచి ఆయన దానికి ఏం సమాధానం చెప్తారు? ఆయన ముస్లిం అంటే నాకు ఏం సమాధానం చెప్తారు? నేను అన్ననైతే 2006 నుంచి చూసాను. హ్మ్. 2006 నుంచి 10, 11 వరకు అన్న పెళ్లి కాకముందు నుండి నాకు పరిచయము. అన్న అన్నతో పాటు గూడా వాళ్ళ అన్న ఉండే చోటికి గూడా ఇండోర్ ఎళ్ళినాము. చిక్కల్దర, మధ్యప్రదేశ్ 2005, 6లో మమ్మల్ని తీసుకెళ్ళిండు. పెళ్లి గాకముందు గూడా మమ్మల్ని తీసుకెళ్ళిండు. 2006లో పెళ్లయింది. హ్మ్. 2005లో మమ్మల్ని తీసుకెళ్ళిండు ఇండోర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. వెళ్ళినప్పుడు ఆహ్, అన్న ఉండే లైఫ్ స్టైల్ గానీ, హ్మ్. ఏదనేది మాకు తెలుసు. హ్మ్. సో, ఆహ్, అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అందరితో ఆప్యాయతంగా ఒక సర్కిల్ అనేది ఏర్పాటు చేసుకున్నాడన్నట్టు. సో, అది ఆహ్, అంటే ఎందుకు అంటే ఆయన ఎందుకు అని ఆ ప్రచారం అవుతుంది మీరు ముస్లిం అన్నటువంటి అక్కడ ప్రచారం? జూసినట్లయితే ఇప్పుడు ఆహ్, ముస్లిం అని జెప్పేసి మాట వచ్చింది గదా! సో, అన్న వాళ్ళ ఫాదర్ మాత్రం ముస్లిం అని జెప్పేసి, వాళ్ళ అమ్మ మాత్రము క్రిస్టియన్. ఆ! అయితే ఎప్పుడు గూడా వాళ్ళ నాన్నతో పాటు గాని, మా మసీదుకెళ్ళినట్లు గాని, ఇంకా వేరే వేరే ఏవి లేదు. అసలు చర్చికి గూడా ఎళ్ళే వ్యక్తి గాదన్నట్టు. హ్మ్. సో, అట్లా హైదరాబాద్‌కొచ్చిన తర్వాత చర్చికెళ్ళాలి అని జెప్పేసి, హ్మ్. నామకాత క్రైస్తవుడు పండుగలకు వాళ్ళ అమ్మ ఏమన్నా చిన్నప్పుడు తీసుకెళ్తే అదే తప్ప ఆయన మసీదుకెళ్ళలేడు. హ్మ్. ఇంకో అక్కడికెళ్ళినట్లు లేదు. ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళేటువంటి అంటే లేదు. ఎందుకంటే నాన్నతో అంత కొ బాండింగ్ అనేది లేదు. వీళ్ళని చిన్నప్పుడే దూరం పెట్టేసి ఆయన ఇంకొక పెళ్లి అనేది ఒక కొన్ని సందర్భంలో వచ్చింది. హ్మ్. మరి వాళ్ళకు వేరుగా ఉండే ఇక. ఇప్పుడు ఆ ఆయన వ్యక్తితో ఆయన పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ గూడా ఆమె గూడా ముస్లిం అన్నటువంటిది గూడా లేదు. 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 ఆ! వాళ్ళు క్రిస్టియన్సే. ఆ! ఆ! వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, ఓకే. మధ్యప్రదేశ్ వాళ్ళు. వాళ్ళు వాళ్ళ నాన్న ఆ! మాత్రం ముస్లిం. ఎవరు? ఇప్పుడు ప్రవీణ్ ప్రవీణ్ పగడాల వాళ్ళ పగిడాల వాళ్ళ అన్న వాళ్ళ నాన్న ముస్లిం. ముస్లిం. ఆ! సో, అంటే చిన్నప్పటి నుంచి ఏమన్నా అంతవరకే తెలుసు. విభేదాలొచ్చినాయా వాళ్ళ ఫ్యామిలీలో? ఇక అది మనకంత మనం డీప్‌గా ఎప్పుడు గూడా అడగలేము. హ్మ్. అది వాళ్ళ ఫ్యామిలీ గురించయితే అంతగా మనం ఎప్పుడైతే అడగలేదు. ఓకే. ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి విషయంలో హ్మ్. సో, దాని తర్వాత ఆయన పాస్టర్‌గా మారడం. హ్మ్. దాని తర్వాత ఎంతో కొంత సంపాదించుకున్నటువంటి అవసరం ఉంటుంది. ఎవరికైనా గాని ఉంటూవచ్చు మేబీ. ఆ! కానీ ఎందుకు ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకి బైక్ పైనే ఎందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది ఆయనకు? ఒక పక్కన ఆయన వెళ్తున్నటువంటి దశలో మీరు ఇంతకుముందు చెప్పినటువంటి అంశం హ్మ్. గంజాయి గతంలో అలవాటుంది. హ్మ్. హ్మ్. తాగడం ఇప్పుడు అలవాటు లేదని చెప్పేసి లేదు. మీరు చెప్తా ఉన్నారు. హ్మ్. ఒక పక్కన ఆయన తాగి డ్రైవింగ్ చేసుకుంటూ ఆయనే ప్రమాదవశాత్తు ఆయనంతట ఆయనే పడుండొచ్చు ఆ! అన్నటువంటి ప్రచారం కూడా కొనసాగుతా ఉన్నది. సో, ఓకే. దీన్ని ఏ సమాధానం చెప్తారు మీరు? అయితే 2000 సంవత్సరం నుంచి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే సీతాఫల్ మండి ప్రాంతంలో ఉన్నప్పుడు చెప్తున్నారో హ్మ్. 2000, 2001, 2 ఆయన డిగ్రీ చదువుతున్న టైంలో అక్కడి నుండి హైదరాబాద్‌కి, కడప నుండి వచ్చిన టైంలో తాగుడికి ఈ గంజాయి ఆ ఏరియాలలో సీతాఫల్ మండి ప్రాంతంలో విచ్చలవిడిగా దొరుకుతుంటది. హ్మ్. సో, అక్కడ ఆహ్, ఆహ్, ఈ గంజాయి తాగడం గాని, ఈ మందు తాగడం గాని అలవాటుండే. హ్మ్. కానీ ఎప్పుడైతే ఈ ప్రభువులోకొచ్చిండో, యేసు హ్మ్. ప్రభు గురించి తెలుసుకొని, ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆయనలో ఒక తపన మొదలైంది. నేను తాగి నా శరీరాన్ని నన్ను నేను పాడు చేసుకుంటున్నా. ఇది గాదు లైఫు. హ్మ్. ఒక లైఫ్ అనేది ఏదో ఉంది. హ్మ్. మనం ఒక లైఫ్ మంచి మార్గంలో బ్రతకాలి. 10 మందిని మంచి వెలుగులోకి నడిపించాలి. యువత అంతా త్రాగుడికి, వ్యభిచారానికి, డ్రగ్స్‌కి అడిక్ట్ అయిపోతుంది. నేను ఏ విధంగా గంజాయికి, తాగుడికి అలవాట్లో ఉన్నానో, ఈ యొక్క అలవాటుని నేను మానుకొని, ఇతరులను గూడా నా వలె మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశ్యంతోని ఎప్పుడైతే మొదలుపెట్టిండో, కొన్ని వేల మందికి హ్మ్. ఆయన సువార్తను ప్రకటిస్తూ, మంచి మార్గంలో జీవించాలని చెప్పేసి మెసేజ్‌లు ఇస్తూ, అనేకుల్ని నిన్న చూసాం గదా! కొన్ని హ్మ్. ఎంత దగ్గర దగ్గర 40, 50 వేల మందొచ్చారు. అవును. అంతమంది యూతు ఆయన మెసేజ్‌కి, ఆయన చెప్పే వర్తమానాలకి అడిక్ట్ అయిపోయారు. హ్మ్. అంటే మంచి మార్గంలో ఉండాలనేది ఆయన బోధించింది కాబట్టి, తాగుడు అనేది ఆయనలో లేదు. హ్మ్. ఎప్పుడైతే 2001, 2002లో ఆ జీవితాన్ని పక్కకు పెట్టి క్రీస్తు అనంటే, హ్మ్. క్రీస్తులోకి రావడం అనంటే, పాపంలో ఉన్నవాడు, చీకట్లో ఉన్నవాడు వీ ఆ యొక్క త్రాగుల్లో నుండి, ఈ చెడు వ్యసనాలలో నుండి రావడమే క్రీస్తులోకి రావడం అన్నట్టు. ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తారో చాలామంది కొందరు తాగేవాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళు బైబిల్‌ని, వాక్యాన్ని అంగీకరించని వాళ్ళు, నామకార్థంగా ఉండేవాళ్ళు, బైబిల్‌ని పూర్తిగా సంపూర్ణంగా వాళ్ళు
అన్వయించుకొని వాళ్ళే త్రాగుతుంటుంటారు, బైబిల్కి వ్యతిరేకమైన పనులు చేస్తారు. సో అలాంటి దశలో నుంచే ఆ చీకట్లో నుండి, తాగుట్లో నుండి ఈయన మంచి మార్గంలోకి వచ్చి అనేక మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండిపోయాడు. ఓకే. అది ప్రవీణ్ పగడాల యొక్క ఎందుకు జీవితంలో. బైక్ పైన తాగలేడు. ఎందుకు బైక్ మీద వెళ్ళిండి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి? సో, ఎంతైనా గాని ఆయన కార్‌లోనో లేకపోతే ఇంక ఆ, వేరే వెహికల్‌లో వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉండేది. ప్రవీణ్ బండి మీద ఎందుకు వెళ్ళినట్టు అన్నటువంటి అనుమానాలు కూడా కొందరికి వస్తా ఉన్నాయి. హ్మ్. దీనికేం సమాధానం చెప్తారు? ప్రవీణ్ అన్న చాలా మందికి తెలిసింది ఏంటంటే ఒక పాస్టర్ అని చెప్పేసి తెలుసు. కానీ ఒక కంపెనీకి ఫస్ట్ రేట్ అని చెప్పేసి అమెరికా బేస్డ్ కంపెనీకి ఒక సీఈఓ. హ్మ్. అలాంటి ఆయన దగ్గర ఒక 40-50 మంది దాకా హ్మ్. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. హ్మ్. ఒక అబ్బాయి అయితే నాకు తెలిసిన ఆయన 7వ తరగతి చదివిన వ్యక్తిని డిగ్రీ చేయించి సాఫ్ట్‌వేర్ స్కిల్స్ నేర్పించి హ్మ్. ఆయనను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌గా తయారు చేసిండు. హ్మ్. అసలు ఏమీ లేని ఒక అట్లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఆ హోదాకి నడిపించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల. హ్మ్. అయితే ఆయనకు హైదరాబాద్‌లోనే కాకుండా మన రాజమండ్రిలో కూడా ఒక ఇల్లు ఉంది. ఈ యొక్క పరిచర్య అక్కడ కూడా ప్రేయర్ స్టార్ట్ చేసిండు. అక్కడ మినిస్ట్రీ ఉంది. సో ప్రతి ఆదివారం ఇక్కడ ప్రేయర్ కాగానే 2కి కార్‌లో బయలుదేరితే 2, 2:30కు బయలుదేరి రాజమండ్రి రాత్రి 12, 1 వరకే రీచ్ అయ్యేవాళ్ళు. హ్మ్. అదే క్రమంలో ఓహ్, అక్కడ కొన్ని నెలల నుంచి ఒక మీటింగ్స్ ఉన్నాయి, ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి. అక్కడ ఇల్లు ఉన్నది కాబట్టి ఎప్పుడు పోయినా వేరే వాళ్ళ బండి ఇంకొకరి మీద డిపెండ్ కావడం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ప్రవీణ్ అన్న ఆహ్, ఆ రోజు హైదరాబాద్ నుంచి బండేసుకొని విజయవాడ వెళ్ళాడు. అక్కడి నుంచి రాజమండ్రికి వెళ్ళాడు అని చెప్పేసి అక్కడ బండి పెట్టుకోవాలి. ఎప్పుడూ ఎక్కువగా అక్కడికి వస్తున్నా కదా! ప్రతి వారం అక్కడ ఉంటాడు. హ్మ్. కాబట్టి అక్కడ నాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఆదివారం కాగానే వెళ్తాడు. వెళ్ళగానే రామ్మోహన్ అన్న అని చెప్పేసి వాళ్ళ మినిస్టర్ అక్కడ చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. సో, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. 'రామ్మోహన్' అన్నటువంటి ఒక మాట చెప్పిండు కాబట్టి చెప్తా హ్మ్. ఉన్నా. సో, లాస్ట్ కాల్ ఎవరైతే చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి సెల్ ఫోన్‌లోకెళ్ళి చివరి కాల్ రామ్మోహన్ గారికే వెళ్ళడం జరిగింది. ఆ రామ్మోహన్ రావు గారి యొక్క ఫోటో కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యాహ్! ఈయనే రామ్మోహన్. సో, రామ్మోహన్ ఆర్‌జేవై అని చెప్పేసి ప్రవీణ్ పగడాల ఆయన ఫోన్‌లో సేవ్ చేసుకున్నటువంటి నెంబర్. రామ్మోహన్ ఆర్‌జేవై అంటే రాజమండ్రి అని చెప్పేసి ఆయన దాంట్లో చివరి కాలు ఈయనకే చేయడం జరిగింది. హ్మ్. సో, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనుకుంటా. హ్మ్. హ్మ్. వీళ్ళంతా ఫ్రెండ్స్. ఆ! ఆయనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, హ్మ్. చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్. హ్మ్. ఓకే. చెప్పండి. ఆ! అయితే ప్రతి ఆదివారం నాడు ఇక్కడ నేరేడ్మెట్లో అన్నకు చర్చ్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఆహ్, ఆ చర్చ్ ముగించుకోగానే ఆ చర్చ్ అయిపోయిన వెంటనే ఇంటికొచ్చి భోజనం చేసుకొని మళ్ళీ కారేసుకొని రాజమండ్రికి వెళ్ళిపోతాడు. ఓకే. వెళ్ళిపోయేటప్పుడు చెప్పేస్తాడు. ఆ! అంటే అది రొటీన్. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం కాగానే అక్కడ మినిస్ట్రీ హ్మ్. ఉన్నది కాబట్టి మళ్ళీ అక్కడ అటెండ్ అవుతుంటారు. అక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి హ్మ్. ప్రతి వారము అన్న రావాల్సింది ఈ టైంకి రావాలనే ఇంకా రాలేదేంది? ఇంత టైం అయింది. హ్మ్. ఆ టైంకొస్తాడు. ఓకే. రాలేదేంది అని చెప్పేసి ఆయన ఫోన్ చేసిండు. హ్మ్. ఫోన్ చేసినా ఎంత చేసినా కలవట్లేదు. వీళ్ళకొక ఫోన్ వచ్చిందన్నట్టు. పోలీసోళ్ళ నుంచి హ్మ్. మీకు ఒక కాల్ వచ్చింది. కొంచెం యాక్సిడెంట్ అయింది అనగానే షాక్ అయిపోయిండు. వెంటనే రాజన్న అని చెప్పేసి కడపలో ఉంటాడు. హ్మ్. పంబరాజన్న అని చెప్పేసి అన్నకు ఫోన్ చేసిండు. ఇట్లా ఇట్లా దెబ్బలు ఒక అక్కున్నది. ఎస్తేర్ అక్కనా ఎవరో హ్మ్. అక్కకి చెప్తే అక్క అన్నకి చెప్పడము ఇట్లా జరిగింది. దెబ్బలు తగిలినాయంట. కింద పడిపోయి ఉన్నాడు అనగానే వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోయారు. ఏంది అనగానే ఇట్లా అన్న లేదు చనిపోయాడంట అనగానే వీళ్ళకి ఏం చేయాలనో టెన్షన్‌లో హ్మ్. ఉండిపోయారు. హ్మ్. సో, రొటీన్‌గా వచ్చే వ్యక్తి రాలేకపోయిండు. సొంత పిల్లల్లాగానే, హ్మ్. సొంత ఒక తల్లి పిల్లల్లాగానే మేమైనా, అన్నయినా అవును. అందరం ఒకటే వాళ్ళ బట్టలు మేమేసుకో అట్లాంటి రిలేషన్ అన్నట్టు. హ్మ్. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడము, అనేక మందికి, వందల మందికి అనాథలకి ఆయన చేరదీసి హ్మ్. చేయడం జరిగింది. అదేవిధంగా 10 మందిని దత్తత తీసుకున్నాడు. హ్మ్. తన సొంత ఇద్దరు పిల్లలు ఏ విధంగా ఉన్నారో, వాళ్ళని ఏ విధంగా చూస్తాడో సరి సమానంగా అలా చూసే వ్యక్తి. సో, ఒక పక్కన మీరేమో సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ అని ఒక మాట చెప్తా ఆ! ఉన్నారు. అంటే ఆయనే గంజాయి కొట్టేటువంటి వ్యక్తి. దాని తర్వాత హైదరాబాద్‌కొచ్చి హ్మ్. సో, హైదరాబాద్‌లో ఆయనే ఓ పాస్టర్‌గా మారి, దాని తర్వాత సీఈఓగా. హ్మ్. సో, సీఈఓని కాదనుకోని ఎందుకు అటువైపు ఒక సందేశకుడిగా హ్మ్. సో, క్రీస్తు సందేశకుడిగా హ్మ్. ఎందుకు ఆయన రావాల్సినటువంటి అవసరం ఉన్నది? ఎందుకంటే మంచి జీతం ఉండొచ్చు. హ్మ్. ఒక కంపెనీకి సీఈఓ. హ్మ్. సో, ఏంటి ఆయన లైఫ్ స్టైల్ ఏంటిదసలు? ఎందుకు అది ఆ సీఈఓని గూడా వద్దనుకున్నాడా? లేపోతే అది కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాడా ఆయన? సో, ఏందంటే, ఆయన విధానం ఏందంటే, మనం కష్టపడాలి. చెమటోడుస్తూ, పని చేసుకుంటూ, ఇంకొకరికి భారంగా ఉండొద్దు. మనం ఏది చేసినా గూడా
ఈ పరిచర్య జరగాలి అన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఉమ్, సో ఎటైనా బయటకు వెళ్ళాలన్నా, ఏవైనా తీసుకోవాలి మనము, బుక్స్ పంచాలన్నా, ఇంకోటి ఏదైనా కూడా అది డబ్బుతో కూడుకున్నది కాబట్టి మన సొంతంగా కష్టపడాలి. ఇంకొకరిని చేజాపి అడుక్కునే కంటే దశమ భాగాలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఫోన్‌పేలు, గూగుల్ పే నెంబర్లు పెట్టుకొని ఉమ్, వేరే వాళ్ళకు లోకువైపోయి ఇతరులు మన డబ్బు కోసం చేస్తున్నారు వీళ్ళు అని ఇంకొకరికి అవకాశం ఇవ్వద్దు అని తను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టుకొని ఆ విధంగా అది ఆ దాని నుండి వచ్చే రాబడితోని అనాథ పిల్లలకు, ఉమ్. దిక్కులేని వాళ్ళకు సహాయం చేస్తూ ఎన్నో మంచి ప్రోగ్రాంలు చదివిపిచ్చి అంటే ఇప్పుడు ఉన్నతమైన పొజిషన్‌లో ఇప్పటి పెట్టుకొని వరకు ఆయన చదివిస్తా ఉన్నాడు అనాథల్ని. ఇప్పటి వరకు కూడా ఆ! అంటే ఉన్నది. అంటే జాయ్ కొంతమందిని హోమ్స్ అని చెప్పేసి అవును. ఆ, ఆ! ఆ పిల్లల్ని అంటే ఒక పక్కన తల్లిదండ్రులు లేని ఆయన వాళ్ళకు బోధనలతో పాటు మరో పక్కన అనాథలకి ఆ! సహాయం చేసేటువంటి హెల్ప్ సహాయం చేసేటువంటిది. అసలు అనామకులు రోడ్డు పైన వెళ్ళే వాళ్ళైనా కూడా అన్నా నాకు ఉమ్, ఇట్లా నా లైఫ్ ఇది అని చెప్పేసి అంటే తన ఇంట్లో తన పిల్లలతో పాటు భోజనం పెట్టి తన పిల్లలతో సమానంగా చూసుకుంటాడు. వాళ్ళకు ఒక రెక్కలు వచ్చి వాళ్ళు మేము నిలబడగలుగుతాం, మేము బతకగలుగుతాం అనేంత వరకు వాళ్ళని చూసుకుంటారు. ఉమ్. అగో అలాంటి వ్యక్తి. సో